కర్నూలు టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అలాగే నామినేటెడ్ పదవులో బీసీలకు పెద్దపీట వేసి ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేశారని కొనియాడారు. ఫస్ట్ ఎవరు నాగేశ్వర యాదవ్ అన్నతో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఈ మా కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలల కాలంలో మేము సాధించిన విజయాలు సగర్వంగా చెప్పుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించడం అనేది అరుదు. ఇదొక రికార్డు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన రాష్ట్రం దాదాపుగా ఒక 30-50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజనున్న నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతోన మాకు 164 సీట్లు ఇవ్వడంతో అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల కాలంలో బాధ్యతాయుతంగా ఒక క్రమశిక్షణగా ప్రజలకు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రజల మనసులను దోచుకోవాలని ఆకాంక్షిస్తూ మా విజనరీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ అన్న, నారా లోకేష్ అన్న, మిగతా సహచార మంత్రివర్గులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, 3 పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయంలో భాగస్వామ్యం అవ్వడం వల్ల అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అనుకోవచ్చు వీళ్ళు ఇంత గొప్పగా చెప్తున్నారే 100 విజయాలని, దానికి సాక్ష్యాలు ఏమని. సాక్ష్యాలు ఇవి మేము అందరికీ ప్రతి ఒక్కరికి పంపిస్తాం, నెట్లో పెడతాం మేము సాధించిన విజయాలు. ఈరోజు సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేసిన ఘనత, కీర్తి మా కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఏదైతే హామీలు ఇచ్చామో అది తూచా తప్పకుండా, హామీలు ఇవ్వనివి కూడా అప్పటికప్పుడు కొన్ని ప్రజలకు నెరవేరుస్తూ, వీటన్నిటికీ కూడా డబ్బులు లేక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు మనం హామీలు ఇచ్చాం, వాటిని ఖచ్చితంగా నెరవేరాలన్న లక్ష్యంతోన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అందరూ కూడా మోడీ గారి సహకారంతోన డబుల్ ఇంజన్ సర్కారు చాలా చక్కగా మన రాష్ట్రంలో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చాలా గర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తను సీఎంగా ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ హామీలన్నీ ఇస్తే, ఆ హామీలన్నీ మేము ప్రజలకు చెప్తుంటే వాళ్ళు ఒకటే అన్నారు, మీరు హామీలు నెరవేరుస్తారా అని. అయ్యా మీలాగా కాదు, మేము మాట ఇచ్చి మడమ తప్పే రకం కాదు, అది మీకు చెల్లుతుంది. మాట ఇచ్చి మడమ తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు
అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ చాలా హామీలు అమలు చేయకుండా గాడిలో పడేశారు. కానీ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా పక్కా ప్రణాళికతోన పూర్తి చేశాం. ఇవ్వని హామీలు కూడా నెరవేర్చాం. ఈరోజు ఇందాకే మా నాయకులు చాలా విషయాలు చెప్పారు. ఈ 100 విజయాలు మేము ఏ విధంగా నెరవేర్చాము అనేది, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ ఎలా అయినాయి అని చాలా చక్కగా చెప్పారు. తల్లికి వందనం అయితేనేమి, శ్రీశక్తి పథకం అయితేనేమి, దివ్యాంగ శక్తి పథకం అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, అదేవిధంగా అన్న క్యాంటీన్, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా. ఈరోజు రాష్ట్రం దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెన్షన్దారులకు 4,000, 6,000, 10,000, 15,000 ప్రతి నెల ఇచ్చిన ఘనత మా కూటమిదే అని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము ప్రతి నెల 1వ తారీఖున కార్యకర్తలు మొదలుకొని నాయకుల వరకు, చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల పెన్షన్దారులు ఇంటికి వెళ్ళి స్వయంగా మేమే వాళ్ళకి పెన్షన్ అందజేస్తున్నాం. వాళ్ళ ముఖాల్లో ఎంత చిరునవ్వు, ఎంత ఆనందం. 4,000 రూపాయలు తీసుకున్న అవ్వతాత అయితేనేమి, 6,000 తీసుకున్న దివ్యాంగులు అయితేనేమి, 10,000 తీసుకున్న మిగతా వాళ్ళు అయితేనేమి, 15,000 తీసుకున్న బెడ్ రిటర్న్ వాళ్ళు అయితేనేమి, బెడ్ మీద ఉండేవాళ్ళు, అదేవిధంగా క్యాన్సర్ రోగగ్రస్తులు, వీళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ దేశంలో ఎక్కడ కానీ ఇలాంటి పథకం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లోటున్నా కూడా ఇప్పటికే మేము 64,000 కోట్లు పైగా ఈ పథకానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలు ఏడాదికి 15,000 రూపాయలు, అంటే దాదాపుగా 4,436 కోట్ల జమ చేయడం జరిగింది. అది కూడా 2,94,000 మందికి 90,000